మీరు ప్రీవియస్‌లీ చెప్పారు. అంటే మేము మునగాకే కాదు ఇంకా సమ్ అదర్ కూడా చేస్తున్నాము. ఫార్మింగ్ చేసేటప్పుడు వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అని హ్మ్. అన్నారు. సో, ఆ వేస్టేజ్ ఏంటి? ఆ వేస్టేజ్ వల్ల మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక వేస్ట్‌ని ఫోకస్ చేద్దాం మేడం. టమాటో. ఒక సీజన్‌లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఓకే. రిమైనింగ్ సీజన్‌లో ఇట్ వాస్ లైక్ కొన్నిసార్లు టమాటోని ఈవెన్ రూ. 5కి గూడా పీపుల్ కెనాట్ బై. ఓకే. అప్పుడు ఫార్మర్ లాస్ అయినట్టే గదా మేడం! ఫార్మర్ లాస్ అయినట్టే. ఎట్ ద టైమ్ వి కలెక్ట్ థీస్ టమాటోస్. మేము ఈ కలెక్ట్ మి టమాటోస్ మిగిలిపోయిన టమాటోస్. అవి క్వాలిటీ టమాటోసే. వాటిని మేము తీసుకుంటాం. ఓకే. తీసుకొని వీటిని మాదెట్టాగో డ్రైయర్ బేస్డ్‌గా వి కన్వర్ట్ దట్ ఇంటూ స్లైసెస్. హ్మ్. టమాటోని మేము ప్రీ క్లీనింగ్ చెప్పాను గదా! 3 ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్ వాటర్ ఆ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత స్లైసెస్ లాగా కన్వర్ట్ చేసి మేమేం చేస్తామంటే డైరెక్ట్ మా డ్రైయర్‌లో పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత మేమేం చేస్తామంటే ఒక టమాటో నార్మల్ టమాటో వారంలో స్పాయిల్ అయిపోయే టమాటోని 1 ఇయర్ వరకు షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ట్రై చేస్తున్నాం మేడం. మనం ఇచ్చే అంటే ప్రొడక్ట్. పౌడర్ చేసి దాన్ని లైఫ్ ఆ! పెంచుతారు. దాని లైఫ్ పెంచుతాను. విత్ సేమ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేటట్టుగా. సేమ్ ఇప్పుడు నార్మల్ టమాటో ఎలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేటట్టుగా అలానే కలర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. టెక్స్చర్, ఫ్లేవర్ కూడా అలానే ఉంటుంది. ఓకే. దిస్ ఈజ్ ఇదే మ్యామ్. ఓకే. వేస్ట్‌ని కూడా మీరు అంటే ఆహ్, తొందరగా నాట్ ఓన్లీ ఎక్కువ రోజుల్లో తక్కువ రోజుల్లో పాడైపోయేదాన్ని ఎక్కువ రోజులు ఉండేలాగా మీరు ప్రొటెక్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ వేస్ట్ మేడం. మేము ఇంకేం చేస్తున్నామంటే ఇప్పుడు చింతగింజలున్నాయి. ఓకే. టామరిన్ సీడ్. జనాలు పడేస్తారు. అదర్‌వైజ్ రూ. 5కి, రూ. 6కి అమ్మేస్తారు. వాటి నుంచి మేము పౌడర్ ప్రిపేర్ చేస్తాం. వాటిని డైరెక్ట్ హెల్త్ కన్జంప్షన్స్‌లో యూజ్ చేసేటట్టుగా, ఇప్పుడు వేరే వేరే కంపెనీస్‌కి సేల్ చేసేటట్టుగా ఓకే. ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ మునగ కోసం మేము వేరే వేరే కంపెనీస్‌తో బైబ్యాక్ అగ్రీమెంట్ కూడా చేసుకుంటున్నాము గూడా. సో, ఇంకా ఓకే. ఫార్మర్స్‌ని కూడా సపోర్ట్ చేస్తున్నాం మేడం. ఈ మునగాకు ప్రొడక్ట్ క్వాలిటీని ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్? సో, ఇనీషియల్‌గా మేము ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా మేడం. ప్రాసెస్. ప్రాసెస్. వీటిని కేర్‌ఫుల్‌గా చేస్తాము. కేర్‌ఫుల్‌గా చేసేసి ఒక మా స్టోరేజింగ్ యూనిట్‌లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని మేము 100% వచ్చేసి కంప్లీట్‌గా మేము ఇండస్ట్రీస్‌కి సేల్ చేయాలని అనుకోవట్లేదు. నా మేజర్ ఇంటెన్షన్ వాస్ లైక్ ఈవెన్ ఐ వాంట్ టు గివ్ టు ద రూరల్ కమ్యూనిటీస్ ఆల్సో. ఐ వాంట్ టు గివ్ టు ద అర్బన్ కమ్యూనిటీస్ ఆల్సో. ఓకే. మార్కెట్‌లో ఉన్న రిమైనింగ్ ఇప్పుడు ములగాకుతో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి బయట. వాటిలో కంపేర్ చేసుకుంటే మీ దానికి యూనిక్ ఏంటి సార్? మ్యామ్. ఇప్పుడు మేము ప్రాపర్ సర్టిఫికేషన్‌తో ఉన్నాం. ఆల్రెడీ మునగాకు ఎక్కడ పడితే అక్కడ మునగాకు తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు మేడం. మనం ఇచ్చే మునగాకు నేనిచ్చే మునగాకు ఎలా ఉంటుందంటే విత్ ఇండియా ఆర్గానిక్స్‌తోని సర్టిఫికేషన్స్ ఉన్నాం. మేమిప్పుడు కన్వర్షన్ స్టేజ్‌లో ఉన్నాం. 3 టైప్ ఆఫ్ కన్వర్షన్ ఉంటుంది. కన్వర్షన్ 1, కన్వర్షన్ 2, కన్వర్షన్ 3. ఆఫ్టర్ దిస్ థర్డ్ కన్వర్షన్ వి విల్ గో ఇంటూ ఆర్గానిక్. ఆల్రెడీ మాదిప్పుడు కన్వర్షన్ 2లో ఉంది. ఓకే. కన్వర్షన్ 2లో. అంటే ప్రీవియస్‌గా 1 ఇయర్ వరకు మేము ఏం ఎయలే దాంట్లో. ఈ 4 ఎకర్స్ ల్యాండ్‌లో కంప్లీట్‌గా ఏం ఎయలే. ఇప్పుడేం చేసాము, మునగేసాము. అంటే కన్వర్షన్ 2లో వచ్చేసింది కదా! సెకండ్ కన్వర్షన్‌లో వచ్చేసింది. అంటే మాకు ఆల్రెడీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంది కదా మేడం. కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు ఎన్‌పిఓపి టెస్ట్ చేపిచ్చాము. అండ్ ఎన్‌పికే టెస్ట్. మా మా సాయిల్ కంటెంట్‌లో న్యూట్రిషన్స్ ఎలా ఉన్నాయి సాయిల్‌లో, మైక్రో న్యూట్రిషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ పీహెచ్ వాల్యూ ఎంతుంది సాయిల్‌ది. మేము యావరేజ్‌గా చూసుకున్న ప్రత్ మా ఇప్పుడు అన్ని సాయిల్స్‌లో 7 పీహెచ్ పక్కా మెయింటైన్ చేస్తున్నాం మేడం. 7 పీహెచ్. ఇఫ్ యూ వాంట్ మేము కావాలంటే ఎవరినైనా మా ఫార్మ్‌ని వచ్చి విజిట్ చేయమని కూడా చెప్తాము. 7 పీహెచ్ మెయింటైన్ పక్కా చేస్తున్నాం మేడం. ఇప్పుడు మీ దాంట్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారని చెప్పారు కదా! వాళ్ళకి లాంగ్ టైమ్ ఇంకా మీ దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి అంటే మీరిచ్చే స్కిల్ డెవలప్‌మెంట్ స్కిల్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళకి మీరిచ్చే ఏమిస్తారు? ఏం చెప్తారు? అంటే మీ సో దాంట్లో కంటిన్యూ అవ్వాలి ఇంకా లైఫ్ లాంగ్ అని ఉంటే. సో ఇప్పుడు చూసుకుంటే మేడం, నా మేజర్ ఇంటెన్షన్ వాస్ లైక్ ఇంకా నేను లైక్ యూత్స్‌ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. మా దాంట్లో వర్క్ చేయమని. మాతో కలిసి వర్క్ చేయమని. మా దాంట్లో కాకుండా మాతో కలిసి వర్క్ చేయమని. ఎలాంగ్ విత్ మేము రూరల్ ఎస్‌హెచ్‌జీస్‌కి టార్గెట్ చేస్తున్నాము. ఇలా విడో వుమెన్స్‌ని టార్గెట్ చేస్తున్నాం. వాళ్ళకి కనీసం బేసిక్ ఎంప్లాయ్‌మెంట్ కూడా లేదు కదా ఇండియాలో. వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. అంటే ఇవన్నీ నేను ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి నేను చూసాను కదా మేడం. సో, బిహైండ్ వాట్ ఈస్ వాట్ అనేది ఐ నో. ఎవరు ఎవరిని ఎలా ఉంటుందో, ఎవరి సిట్యుయేషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ఐ వాస్ లైక్ నేను చూసాను కాబట్టి ఐ వాస్ ఫీలింగ్ దిస్ ఈస్ వాట్ ద రూరల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ద రియల్ ఛాలెంజెస్ అనేది నాకు తెలుసు.
సో Okay. దాని మేజర్ ఇంటెన్షన్తోనే ఇది ముందుకు వచ్చాను మేడం. సార్ మీ ప్రొడక్ట్‌లో రూరల్, అర్బన్ వాటిల్లోకి ఎట్లా చేస్తారు సార్? రూరల్, అర్బన్‌కి ఎట్లా ఇస్తారు? సో యాక్చువల్లీ మ్యామ్ మాదొక వెబ్సైట్ ఉంది. నా బ్రాండ్ పేరు వచ్చేసి ఆవాసన్ చక్ర. యాక్చువల్లీ ఈ ఆవాసన్ చక్ర బ్రాండ్ పెట్టడానికి దీనికి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేశాము. ఆ ట్రేడ్ మార్క్‌కి కూడా ఈవెన్ ఏఐసిటి ఐడియా ల్యాబ్ నుంచి ఫండింగ్ ఇచ్చారు మేడం. ఇది నేను ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక బ్రాండ్‌కి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ఈవెన్ సిబిఐటి వాజ్ సపోర్టింగ్. ఓకే. అంటే ఒక నార్మల్ దానికి కూడా సిబిఐటి వాజ్ లైక్ ఎంకరేజింగ్ ది స్టార్టప్స్. నేను ఎలా ఇస్తానంటే అర్బన్ వాళ్ళకి ఐ విల్ గో విత్ నా వెబ్సైట్ ఉంటుంది. ఆవాసన్ చక్ర నా కంపెనీ, నా బ్రాండ్ పేరు. ఓకే. నా కంపెనీ పేరు కెర్నిన్ ఎకో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మేము ఆర్డర్స్ని పికప్ చేస్తాము రెగ్యులర్గా. డోర్ డెలివరీ సిస్టమ్స్ లాగా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మేము రూరల్ పీపుల్స్లో, రూరల్ కమ్యూనిటీస్లో మా ఫామ్ నుంచి కొంచెం రిమైనింగ్ 10%, 5% తీసుకునేటోళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. అంటే మేము ఒక తక్కువ ప్రైస్లోనే పెడుతున్నాం మేడం. అంటే ఒక మునగాకు పౌడర్ని కరెంట్ మార్కెట్లో కాకుండా దానికంటే తక్కువలోనే ఇస్తున్నాం. అంటే కమ్యూనిటీస్ని సపోర్ట్ చేస్తున్నాం మేడం. దీన్ని 4 ఎకర్స్‌లో చేస్తున్నారు కదా! నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత మీ ప్రాజెక్ట్ ఏ లెవెల్‌లో చూద్దాం అనుకుంటున్నారు వరల్డ్ వైడ్‌గా? సో మేడం యాక్చువల్లీ ఇప్పుడు మేము ఇది నా ప్రాసెస్, ఈ పైలట్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాతో పాటు చాలామంది ఫార్మర్స్ ఉన్నారు. అరౌండ్ 30+ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ రెడీ టు కల్టివేట్ ఇన్ 5 ఎకర్స్, 10 ఎకర్స్లో కల్టివేట్ చేస్తామంటున్నారు. అంటే ఆల్రెడీ చాలామంది నాకు కాల్ చేస్తూనే ఉన్నారు, మెసేజ్ చేస్తూనే ఉన్నారు. మాది ఖమ్మం ఏరియా దగ్గర ఏ ఫార్మర్ ఉన్నా కూడా మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు. Okay. ఇలానే నా మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్లో వై కాంట్ వి మేక్ విత్ ఆర్గానిక్ మొరింగా అనేది నా కాన్సెప్ట్ మేడం. అంటే మొరింగాలో ప్రతి ఒక్కటి యూజ్ చేయొచ్చు. ఈవెన్ లీఫ్ యూజ్ చేస్తున్నామా, స్టెమ్స్ నుంచి మేము ఎలా కెటిల్ ఫీడ్స్కి కూడా ఇస్తున్నామా, కెటిల్ ఫీడ్ కోసం ఓకే. దానికి కూడా ఇస్తున్నాం కదా. అండ్ దీంట్లో అన్నీ యూజ్ చేస్తున్నాం మేడం. మేము ఓన్లీ లీఫ్కి టార్గెట్ చేస్తున్నాం. ఇదే మ్యామ్ మా టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ 3 ఇయర్స్లో నేను ఇప్పటికే ఆల్రెడీ నాకు 20+ ఫార్మర్స్ కనెక్షన్ ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫార్మర్స్ దే ఆర్ రెడీ టు కల్టివేట్ ఇన్ 50 to 100 ఎకర్స్. కానీ మా ప్రాజెక్ట్లో ఇంకా మేము పెంచుతామని చూస్తున్నాం మేడం. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా ఫార్మర్స్ పెరుగుతారు మాకు. ఇంకా మేము కనెక్షన్స్ పెంచుకుంటాం. ఇంకా ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇస్తాం అండ్ యూత్కి ట్రైనింగ్ ఇస్తాం. మా దాంట్లో యూత్ని సపోర్ట్ చేస్తున్నాం అండ్ ఉమెన్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా మా దాంట్లో పార్ట్ అవుతారు. మిమ్మల్ని స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసిన సిబిఐటి కాలేజ్కి కానీ మీరు ఇప్పుడు స్టార్టప్ చేస్తున్నారు కదా, వచ్చే ఎంప్లాయీస్కి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా సో సుమన్ టీవీ తరపున? సిబిఐటి వాజ్ లైక్ ఒక నార్మల్ విలేజ్ నుంచి వచ్చే విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని కూడా విత్ హిస్ టాలెంట్ సిబిఐటిలో నేను చూసిన మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ అంటే దానికి వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు. ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ సపోర్ట్ చేశారు. కమింగ్ బ్యాక్ టు మై మెంటర్, హీ వాజ్ లైక్ గురు. ఇక చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఎలా అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఐ వాజ్ బిహైండ్ యూ గో హెడ్, అగర్ తెరకు కూర్చ్ चाहिए तो मैं कर सकता हूँ, तू चला जा. అంటే ముందుకెళ్ళు నువ్వు ఫస్ట్ అని చెప్తూనే ఉంటారు నాకు ఎప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఫార్మర్స్ గురించి, ప్రొటెక్షన్ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్మర్స్కి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు మీకు కంపల్సరీగా మీ స్టార్టప్ కంపెనీ ఇంకా గ్రోత్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ యూర్ ఇంటర్వ్యూ.